ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీ పకోడీగా ఏమండి, మన అబ్బాయి పెళ్ళి అఖిల కూతురు మ్యాగీతో అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందండి. అది మంచికో చెడుకో తెలీదు. మీ మేనకోడలు మనింటి కోడలయిందండి. ఈరోజు వాళ్ళకి ఇంట్లో వ్రతం జరిపిస్తున్నానండి. వాళ్ళిద్దరూ జీవితాంతం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా జీవించేలా మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకుండాలండి. జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త. నమస్కారం మావయ్య గారు. వదినా రండి. కూర్చోండి అన్నయ్య. నీ కొడుకేమో వచ్చి పనులు చేయండి అన్నాడు, నువ్వేమో కూర్చోండి మర్యాదలు చేస్తాను అంటుండావు. పర్లేదా వదినా? మరే కూర్చున్న తర్వాత అల్లుడొచ్చి లేలే అని లేపితే ఎలా సేరదమ్మా? అలా ఏం జరగదులే అన్నయ్య గారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అట్నే మరి కూసోండి. శుభా. మీరు మాత్రం బాగా కూర్చుంటారు. డ్రైవ్ చేసి వచ్చింది నేను. క్లచ్చి తొక్కి తొక్కి నా ఎడంకాలు పడిపోయింది. ఇప్పుడు కూర్చుందామంటేనేమో పెద్దోళ్ళ ముందు కూర్చుంటావా అని నన్నే అంటారు. ఎక్కడ కూర్చోవాలి? కూర్చుంటానికి కుర్చీ లేదు. ఈ కొంపలో మనుషులు కూర్చుండడానికి కుర్చీలుండవు గాని చెప్పులకైతే కుర్చీ వేశారు. పైగా డెకరేషన్ ఒకటి. అబ్బా, ఎంత ధైర్యం ఉంటే ఆ చెప్పులు నిసిరేస్తావురా నువ్వు? తియ్యి, ముందు తియ్యి. ఇదిగో అత్తయ్య. ముందు ఆడపెట్టు. పెట్టాడా? రే, అవి కేవలం చెప్పులు మాత్రమే కాదు. నా అన్న దేవరపాటి భార్గవ నాయుడు జ్ఞాపకం అవి.
నా అన్న గౌరవానికి ప్రతిరూపం. అట్టాంటి విలువైన వాటిని పూచిక పుల్లని విసిరేసినట్టు విసిరేస్తావా? నా కండ్ల ముందే వాటిని అవమానిస్తుండావా? ఏ మా ఎన్న మాకు దూరం అయ్యి ఇంతకాలం అయినా కూడా ఆ చెప్పుల్ని దైవంతో సమానంగా చూసుకుంటుండవురా మేము. ఆ చెప్పులేసుకొని నా అన్న నడిచొస్తా ఉంటే ఆయన మనిషిలా కాదు, నడిచొచ్చే నరసింహస్వామిలా కనిపించేవాడు. రేయ్, ఈ ఊరి జనాలు దైవంతో సమానంగా కొల్చెడిది ఇద్దరినేరా. ఒకరు మా నాయన దేవరపాటి నరసింహనాయుడు, మరొకరు దేవరపాటి భార్గవ నాయుడు. అట్టాంటి మా అన్న చెప్పుల్ని ఇసిరేస్తావా? నీకెన్ని గుండెల్రా? క్షమించత్తయ్య, పెదనాన్న గురించి ఏం తెలియక కేవలం చెప్పులే కదా అని విసిరేశాను అత్తయ్య. పెదనాన్న అంత గొప్పవాడా అత్తయ్య? గొప్పవాడా కాదు, గొప్పవాడే. అఖిల మనస్సులో అన్నయ్య మీద ఇంత ప్రేమ పెట్టుకుని బయటికి మాత్రం అల్లుడి మీద కోపంగా ఉంటుంది. ఈ ఆలపాటి అఖిలాండేశ్వరికి మా నాన్న పైన ఇంత ప్రేముందా? అమ్మా మ్యాగీ, ఏంటి మమ్మీ? నువ్వేందే ఏదో వ్రతానికి రెడీ అవుతుండావని చెప్పినారు. ఏడు చూస్తే నీకు ఆ ధ్యాసే ఉన్నట్టు లేదో. ఏమై ఉండాది? ఏం చెప్పమంటావు మమ్మీ? ఆ వెంకిగాడు వేపుకు తింటున్నాడు. నిద్ర లేక నేను ఏడుస్తూ ఉంటే పొద్దున్నే ఇంట్లో అడుగు పెట్టకముందే నా చేత చీపురు కొట్టించి వేడకళ్ళు కల్పించి అయ్యో